ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కేవలం తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇండ్లు కడతారా లేకుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిధులతో కడతారా అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు అక్కడ ఇక్కడ ఒకటే ప్రభుత్వం ఉండడం వల్లనే కదా ఆడ యూపీఏ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కేంద్ర ప్రభుత్వం చూసినటువంటి నిధులన్నీ ఇటు ఇక్కడ సమకూర్చుకొని సమన్వయం చేసుకొని ఇందిరమ్మ ఇండ్లు కట్టింది ఆనాడు. మేము కూడా అదే చెప్తున్నాం. ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మళ్ళీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు పూర్తిగా న్యాయం జరుగుతుంది. ఇండ్ల విషయంలోనే కానీ, పెన్షన్ విషయంలోనే కానీ, రేషన్ కార్డు విషయంలోనే కానీ, రైతుల విషయంలోనే కానీ, మహిళల విషయంలోనే కానీ, ఆరోగ్యం విషయంలోనే కానీ, విద్య విషయంలోనే కానీ ప్రతి ఒక్క అంశం పైన ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు కానీ ప్రతి విషయాల్లో అన్ని వర్గాలకు కుల మత భేదాలు లేకుండా న్యాయం జరగాలి. తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే ఖచ్చితంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే లాభం అవుతున్నటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీని గెలిపించాలా. ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి. నరేంద్ర మోదీ గారి వల్లనే ఇవాళ కరోనా వ్యాక్సిన్ తో ప్రతి ఒక్కరు ప్రాణాలను కాపాడినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి, రేషన్ ద్వారా ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల రూపాయలు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా రైతులకు సబ్సిడీ మీద ఎరువులను అందిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. మన ప్రధాని రైతులు కష్టాల్లో ఉన్నారని పెద్ద ఎత్తున ఎరువుల ధర పెరిగితే ఈ రోజు పెద్ద ఎత్తున ఒక్కొక్క ఎకరాకు 20 నుంచి 25 వేల వరకు సబ్సిడీలను రైతులకు ఎరువుల సబ్సిడీ అందిస్తా ఉన్నారంటే రైతులు కూడా ప్రతి ఒక్కరు 6,000 రూపాయలు ఎకరాకి ఇచ్చిందే కాకుండా ఎరువులకు మళ్ళీ ప్రత్యేకంగా సబ్సిడీ ఇస్తున్న విషయాన్ని రైతులందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఈ యొక్క భారతదేశం 5వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలోకి తీసుకెళ్ళడానికి నరేంద్ర మోదీ గారు చేస్తున్న కృషిని తెలంగాణ ప్రజలందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాడే తెలంగాణ ప్రజల కళలు నిజమవుతున్నటువంటి ఒక నమ్మకం తెలంగాణ ప్రజలకు ఏర్పడింది. ఆ యొక్క నమ్మకం ఏర్పడి ఆ విశ్వాసంతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టే భారతీయ జనతా పార్టీని అడుగడుగున ఏ విధంగా అయితే అణచివేయాలనేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఆడుతున్నటువంటి నాటకాన్ని తెలంగాణ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం వాళ్ళు ముగ్గురు తోడు దొంగలుగా కలిసి ఉండి భారతీయ జనతా పార్టీతో వీళ్ళున్నారు వాళ్ళున్నారు అనేటటువంటి విధంగా పెద్ద ఎత్తున అనేక రకాలుగా మీడియా మాధ్యమాల ద్వారా, అనేక రకాల సోషల్ మీడియా ద్వారా అడ్డగోలుగా ప్రచారం చేసి ప్రజల లోపల ఒక నెగటివ్ని చేయాలనే ప్రయత్నం చేస్తున్నా ఇవాళ తెలంగాణ ప్రజలంతా మేలుకున్నారు. విద్యావంతులందరూ మేలుకున్నారు. చదువుకున్న విద్యార్థులు మేలుకున్నారు. మీ కుట్రను బహిర్గతమైందని చెప్పే విషయాన్ని కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో వచ్చేదే భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా నేను మరోసారి ఈ యొక్క మీడియా ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలకు మీరెన్ని రకాల కుట్రలు బందినా, మీరెన్ని రకాల డ్రామాలు ఆడినా, మీరెన్ని రకాల ప్రజలను మభ్యపెట్టి పెట్టాలని చూసినా ప్రజలకు అందరి యొక్క ఏకైక లక్ష్యం తెలంగాణలో భారతీయ జనతా పార్టీని గెలిపే అని చెప్పి విషయాన్ని సందర్భాన్ని నేను తెలియజేస్తాను.